సో, యూఎస్‌లో ఇవాళ రాబోయే సీపీఐ డేటాకు మార్కెట్ రెడీ అయ్యి కూర్చున్నదండి. ఇవాళ మార్కెట్ తాలూకా స్పెక్యులేషన్ చూస్తుంటే ఏదో కొంచెం మంచి డేటానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే అలాగ అనిపిస్తుందండి. బట్ ఎలాంటి డేటా వస్తది? దానికి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది చూడాలి. అలాగే ఇవాళ మార్కెట్‌లో ఒక 2 టాప్ మేనేజ్‌మెంట్ అని, చైర్మన్ అని వీళ్ళ తాలూకా ఎగ్జిట్ న్యూస్‌తో మార్కెట్‌లో పెద్ద హల్చల్ వచ్చిందండి. టాటా సన్స్ తాలూకా చైర్మన్ చంద్రశేఖరన్ గారు స్టెప్ డౌన్ అయిపోతున్నారండి. అది మామూలు న్యూస్ కాదు. టాటా స్టాక్స్ అన్నిటికి ఎఫెక్ట్ చేయగలిగే న్యూస్ అది. అర్థమైంది గదా! ఇవాళేదో మామూలు రియాక్షన్ వచ్చింది. సరే ఇవాళతో అయిపోతది అనడానికి లేదండి. దీని మీద చాలా వరకు డిపెండ్ అవుతుంది టాటా స్టాక్స్ తాలూకా ఫ్యూచర్. సో, మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే కొన్ని స్టాక్స్‌లో అప్డేట్స్ ఉన్నాయండి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇండియా సైడ్ నుంచి ఒక 2, 3 డేటా రిలీజెస్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా! వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలిక్. కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్స్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన తాలూకా ఐపీఓ వీడియోస్ మీరు చెక్ చేస్తున్నారని అనుకుంటున్నాను అండి. సరే, ఫస్ట్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు ఒకసారి యూఎస్ ఇరాన్ తాలూకా వార్ గురించి మాట్లాడితే సిట్యుయేషన్ నిన్న మాట్లాడుకున్నట్టే ఉన్నదండి. అయితే ట్రంప్ ఇప్పటికీ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్‌లో ఉన్నది అని అంటున్నారు. అండ్ ఇంకొకటి పనామా బేస్డ్ ఏదో ఒక షిప్ అనుకుంటా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తుంటే అంటే ట్రంప్ ఏంటి నేవల్ బ్లాకేడ్ ఏదో చేశారు కదా! సో, వీళ్ళేదో చెప్పుంటారు అండ్ ఆ షిప్ వినుండదు. సో, వాళ్ళ మీద ఫైర్ కూడా చేయడం జరిగిందండి. ఓకే కదా! సో, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏమవుతదనేది చూడాలి. అండ్ ఇంకొకటి అక్కడ ఇక్కడ జస్ట్ చదివాను. అంటే మరీ జెన్యూన్ వెబ్‌సైట్స్ కాదు. బట్ యూఎస్, ఇరాన్ తాలూకా సీజ్ ఫైర్ ఏదైతే ఉన్నాదో ఆగస్ట్ 17తోనో ఎప్పుడో కంప్లీట్ అయిపోతుంది కదండీ! సో, దాని తర్వాత మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్దగా గొడవ చేసుకోవచ్చు ఏదో ఉన్నది. బట్ ఆగస్ట్ 17 తర్వాత నుంచి కూడా ఒక 60 డేస్‌కి ఈ సీజ్ ఫైర్ అనేది ఎక్స్‌టెండ్ చేసుకుంటాం అని చెప్పి యూఎస్, ఇరాన్ తాలూకా జాయింట్ స్టేట్మెంట్ వచ్చినట్టు ఎక్కడో న్యూస్ వచ్చిందండి. అంటే జెన్యూన్ న్యూస్ ఛానెల్స్‌లో ఇంకా నేను చూడలేదు. ఒకవేళ ఏమైనా అలాంటి న్యూస్ అప్డేట్స్ ఏమైనా చూస్తే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతది. ఓకే కదా! సో, ఇప్పటికీ అదే అండి. యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్యన మాటల్లో ఏమైనా జరుగుతదా? పీస్ డీల్ ఏమైనా కుదురుతదా? అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మార్కెట్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. రైట్, ఇంకా ఇవాళ ఇండియా తాలూకా సీపీఐ డేటా రావడం జరిగిందండి. మనం ఏం చెప్పుకున్నాం, ఇవాళ నైట్ యూఎస్ తాలూకా సీపీఐ డేటా వస్తది అండ్ మార్కెట్స్ మొత్తం ఆ డేటా కోసం చూస్తూ ఉంటుందని చెప్పుకున్నాం గదా! అంత ఇంపార్టెన్స్ లేకపోయినా సరే కొంత ఇంపార్టెన్స్ ఈ ఇండియా తాలూకా సీపీఐ డేటాకి కూడా ఉన్నది. సీపీఐ అంటే ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ అనుకోండి, ఇంకా అంతకు మించి పెద్ద వరీ అవ్వదు మీరు. ఇన్‌ఫ్లేషన్ అనుకోండి. ఈ ఇన్‌ఫ్లేషన్ ఏదైతే ఉన్నదో 2% నుంచి 3% అనే రేంజ్‌లో ఉండగలిగితే మంచిదన్నమాట. ఆర్‌బీఐ తాలూకా బ్యాండ్ ఇది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 4% అనే లెవెల్‌ని పెట్టుకున్నదనమాట. ఇన్ అండ్ అరౌండ్ 4% దగ్గర ఉండడం మంచిది అని అనుకుంటున్నది. బట్ జూలై తాలూకా ఇన్‌ఫ్లేషన్ 4.45%గా వచ్చిందండి. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్‌తో పోల్చుకుంటే 4.45% ప్రైసెస్ పెరిగాయనమాట. అర్థమైందా లేదా? అది గ్రోత్ రేట్. ఇందులో మార్కెట్ ఇంకా ఏం చేస్తుందంటే 4.4% అనేది ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్‌లా ఉంటుంది. అలా కాకుండా ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఎంత పెరిగింది, మిగతావి అంటే డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ వస్తాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ జూన్‌లో 5.32% పెరిగితే, జూలైలో 5.52% పెరిగింది. అండ్ ఇందులో కూడా డిఫరెంట్‌గా తీస్తుంటారు. అర్బన్ సైడ్ వేరేగా, రూరల్ సైడ్ వేరేగా తీస్తుంటారండి. రూరల్ సైడ్ 5.79% పెరిగితే, అర్బన్ సైడ్ 5.05% పెరిగింది. అంటే రూరల్ సైడ్ ఇంకా ఇన్‌ఫ్లేషన్ బాగా పెరుగుతుందనమాట. సో, దీన్ని బట్టి ఏంటంటే ఆ ప్లేసెస్‌లో లేదంటే దాని మీద డిపెండ్ అయ్యే కంపెనీస్ తాలూకా ఫ్యూచర్ కొంచెం గాజ్ చేయడానికి ట్రై చేస్తుంటారండి అనలిస్ట్‌లనేది. ఇంకా ట్రాన్స్‌పోర్ట్ అండ్ గూడ్స్ సెక్టర్ ఏదైతే ఉన్నదో ఇందులో 4.31% నుంచి 4.43% పెరిగింది. హౌసింగ్ సెక్టర్ అయితే కొంచెం స్టేబుల్‌గానే ఉన్నదంటున్నారండి. 2.22% అలా పెరిగిందంటున్నారు. ఓకే కదా! బట్ ఎనీవేస్ ఇన్‌ఫ్లేషన్ అయితే లైట్‌గా పెరుగుతుంది. అంతేనా అండి? మనం చేసుకునే అనాలిసిస్ కరెక్టే అంటారా? ఇంకేమైనా చెక్ చేయాల్సి వస్తదంటారా? చేయాలండి. ఏంటి, ఇప్పుడు అనలిస్ట్‌లు ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు? బట్ యాక్చువల్‌గా ఏమొచ్చింది అనేది చెక్ చేయాలి కదా! ఆల్మోస్ట్ లైక్ అనలిస్ట్‌లు లేదంటే మిగతా వాళ్ళ తాలూకా మీడియన్ అనుకోండి, యావరేజ్ అనుకోండి 4.4%గా పెరుగుతదనుకున్నారు. 4.38% అలా ఉన్నది. బట్ 4.45% పెరిగిందండి. సో, మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ పెరిగింది. ఓకే కదా! రైట్ నౌ గూగుల్‌లోకి వెళ్లి టాటా సెన్స్ అని కొట్టండి. బోలెడు వెబ్ పేజెస్ వస్తాయండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ డేటా ఇది. చంద్రశేఖరన్ గారు టాటా సన్స్ తాలూకా చైర్మన్ కదా! ఆయన సడెన్‌గా నేను ఎగ్జిట్ అయిపోతున్నాను అని చెప్పడం జరిగింది. నౌ టాటా సన్స్ అనేది ఒక చిన్న స్టాక్. అది ఇంకా లిస్ట్ అవ్వని స్టాక్. దానికోసం మనం ఎందుకు మాట్లాడడం అంటారేమో. ఇప్పుడు టాటా తాలూకా స్టాక్స్ ఏవైతే ఉంటాయో టీసీఎస్, టాటా మోటార్స్, ఇంకేమున్నాయండి టాటా స్టీల్ అని, ఇండియన్ హోటల్స్ అని, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అని, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటి అన్నిటి పైన టాటా సన్స్ అనేది ఉంటదండి. దీనిపైన టాటా ట్రస్ట్ అనేది ఉంటది.
సరే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని అడుగుతారేమో. ఇప్పుడు టాటా సన్స్ తాలూకా చైర్మన్ అండ్ ఆయన ఏదో మామూలు చైర్మన్ అనుకుంటే కాదండి. ఎందుకంటే ఎన్ చంద్రశేఖరన్ గారు ఇంచుమించు టీసీఎస్‌ని చూసుకున్న, టాటా మోటార్స్ చూసుకున్న, టాటా స్టీల్‌ని చూసుకున్న, ఇందులో ఉండే మేజర్ టర్నింగ్ పాయింట్స్‌లో ఆయన ఉన్నారనమాట. రీసెంట్‌గా జరిగిన వాటిని చెప్తున్నాను. అండ్ ఈ చైర్మన్ వల్ల ఈ చైర్మన్ ఈ చైర్మన్ తీసుకునే డెసిషన్స్ ఏంటి చెప్పమంటారా? ఏ కంపెనీకి ఎంత క్యాపిటల్ అలొకేట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారండి. అర్థమవుతుందా లేదా? ఇంపార్టెంటే కాదా ఆయన? ఇప్పుడు ఈ అన్నిట్లోని ఫర్ సపోజ్ టీసీఎస్ ఉన్నదనుకోండి. టీసీఎస్‌కి చంద్రశేఖరన్ గారికి ఒక క్లోజ్ రిలేషన్‌షిప్ ఉన్నదండి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ టీసీఎస్‌లో టీసీఎస్ అనే కాదు, ఐటీ కంపెనీస్‌లోనే జరుగుతుంది అని చెప్పండి. ఏఐకి షిఫ్ట్ అవ్వాల్సి వస్తది. సో, దానికోసం ఎక్కువగా క్యాపెక్స్ పెట్టాల్సి వస్తది. రేపొద్దున ఓపెక్స్ కూడా పెట్టాల్సి వస్తుంటది. అదే కదా! సో, ఎక్కువగా డబ్బులు ఇందులో పెడుతూ వీళ్ళని ఈ టీసీఎస్‌ని ఏఐ వైపు ఎక్కువగా పుష్ చేస్తూ ఉండాలండి. అది ఈయన చేస్తుంటారు. చంద్రశేఖరన్ గారు చేస్తుంటారు. ఆయనకు తెలుసు ఎలా చేయాలి ఏంటనేది అలా తెలుసు. ఇప్పుడు ఆయన ఎగ్జిట్ అయిపోతుంటే ఈ టీసీఎస్‌కి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? అంటే పూర్తిగా ప్రాబ్లమాటిక్ అని చెప్పలేం. బట్ కొత్త చైర్మన్ ఎవరైతే వస్తారో వాళ్ళు టీసీఎస్‌లో ఎంత డబ్బులు కేటాయిస్తారో లేదో అనేది డౌట్ కదండీ. అండ్ అలాగే అంటే డబ్బులనే కాదు, క్యాపిటల్ అలొకేషనే కాదు, ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర ఆ డెసిషన్ తీసుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట టాటా సన్స్ తాలూకా చైర్మన్. సో, అందుకనే మిగతా స్టాక్స్ అంతలా పడినా సరే టీసీఎస్ వాటన్నిటికన్నా ఎక్కువ పడ్డది. అర్థమైందా లేదా? నౌ పూర్తిగా కాన్సెప్ట్‌లోకి వెళ్తే టాటా సన్స్ తాలూకా చైర్మన్ చంద్రశేఖరన్ గారండి. ఇక్కడ టాటా ట్రస్ట్ ఏదైతే ఉన్నదో ఆ టాటా ట్రస్ట్ తాలూకా చైర్మన్ నోయల్ టాటా గారు. ఓకే కదా! వీళ్ళిద్దరికీ పడటం లేదు అని చెప్పి మార్కెట్‌లో టాక్ అండి. ఏం జరిగిందంటే మొన్న ఫిబ్రవరిలో ఏజీఎం మీటింగ్ అయిందన్నమాట. టాటా సన్స్ తాలూకా ఏజీఎం మీటింగ్ అయింది. అందులో చంద్రశేఖరన్ గారికి ఇంచుమించు 5 ఇయర్స్ తాలూకా ఎక్స్‌టెన్షన్ ఇచ్చేద్దాం అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. ఒకరు తప్ప. అండ్ ఆ ఒక్కరే నోయల్ టాటా గారండి. సో, అప్పటి నుంచి అంటే ఆయన ఒప్పుకుంటే సరే ఇంక ఎక్స్‌టెన్షన్ చేసేద్దాం అని చెప్పి ఇప్పటివరకు చూసుకుంటూ వస్తున్నారు. బట్ సడెన్‌గా ఇవాళొచ్చి ఏంటంటే నేను స్టెప్ డౌన్ అయిపోతాను అని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. సో, లోపల ఏవో పాలిటిక్స్ జరిగుంటాయి. లేదు అంటే చెప్పుకుందామండి. ఇంకేంటి సిట్యుయేషన్ అయ్యి ఉంటదో చెప్పుకుందాం. బట్ ఎనీవేస్ ఇప్పుడు ఫిబ్రవరి 2027 వరకు ఈయన ఉండనున్నారండి. ఎవరు? చంద్రశేఖరన్ గారు ఉండనున్నారు. అండ్ ఇంకొకటి ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ తాలూకా ఎక్స్‌టెన్షన్ లేకుండా ఈయన స్టెప్ డౌన్ అయిపోతాను అని ఏదైతే లెటర్ ఇవ్వడం జరిగిందో, టాటా గ్రూప్‌కి ఇవ్వడం జరిగిందో అది ఇంకా అప్రూవల్ అవ్వలేదు. సో, రేపొద్దున నోయల్ టాటా గారు, చంద్రశేఖరన్ గారు ఇద్దరు ఏదో మాట్లాడుకొని పీస్ టాక్స్ రావచ్చు. చెప్పలేం. అంటే నేను అంటుంది ఏంటంటే 100% ఇంకా ఇది కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పటం లేదన్నమాట. సో, అది చూసుకోండి. నౌ ఈళ్ళిద్దరికీ క్లాష్ ఎక్కడొచ్చిందంటే చంద్రశేఖరన్ గారు కొంచెం రిస్కీ బెట్స్ లైక్ టీసీఎస్‌లో ఇంత డబ్బులు పెడదాం, టాటా మోటార్స్‌ని అలా చేద్దాం, టాటా స్టీల్ ఇలా చేద్దాం అండ్ ఎయిర్ ఇండియాని లైక్ టాటా ఎలక్ట్రానిక్స్ అంటే సెమీ కండక్టర్స్ అని వీటిలో ఎక్స్‌పాండ్ అవుతూ ఉందాం, అందులో ఎక్కువగా డబ్బులు పెడదాం అని చెప్పి ఆయన అంటున్నారు. బట్ దానికి ఒప్పుకోవట్లేదంట. నోయల్ టాటా గారు ఒప్పుకోవట్లేదంట. సరే యాజ్ సైడ్ ఇందాక చెప్పినట్టు ఈ టీసీఎస్ కోసం కొంచెం ఎక్కువ చర్చలు జరుగుతాయండి. ఒకవేళ ఆయన స్టెప్ డౌన్ అయిన తర్వాత టీసీఎస్‌ని ఎవరు బాగా లీడ్ చేస్తుంటారు ఏంటనేది చూస్తూ ఉంటారు. బట్ ఎనీవేస్ ఇదేనే కాకుండా ఏదైనా సరే నెక్స్ట్ ఒకవేళ ఈయన స్టెప్ డౌన్ అయిపోతా అనే దానికి కన్ఫర్మేషన్ వచ్చేస్తే అండ్ మొత్తం బోర్డ్ కూడా అప్రూవ్ చేసేస్తే నెక్స్ట్ సక్సెషన్ ఎవరిది అనేది చూస్తారు. ఫిబ్రవరి 2027 తర్వాత ఎవరు రానున్నారు. నోయల్ టాటా గారు అయితే అవ్వడం జరగదండి. ఎందుకంటే టాటా ట్రస్ట్ తాలూకా చైర్మన్, టాటా సన్స్ తాలూకా చైర్మన్ అవ్వకూడదని ఎప్పుడో రాసేసుకున్నారనమాట. ఓకే. నెక్స్ట్ ఒకవేళ కొత్త ఆయనొస్తే ఆయన హై గ్రోత్ బిజినెస్ లైక్ సెమీ కండక్టర్స్, ఏవియేషన్, ఈవీ బ్యాటరీస్ ఇందులో డబ్బులు పెడతారా? అంటే టీసీఎస్ దాంట్లో ఎలాంటి డబ్బులు పెడతారా? లేకపోతే ఎలా అంటే క్యాపిటల్ అలొకేషన్ ఎలా చేస్తూ ఉంటారు? వాళ్ళ ఇంట్రెస్ట్‌లో ఏమున్నది అనేది మార్కెట్ చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా టాటా సెన్స్ ఐపీఓ ఒకటి ఉన్నది కదండీ! ఇది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. టాటా సెన్స్ తాలూకా లిస్టింగ్ ఐపీఓ తీసుకురావాలి అని చెప్పి సెబీ కొత్తగా రూల్ పెట్టింది. ఆఫ్‌కోర్స్ టాటా సన్ వాళ్ళు ఏంటంటే మేము ఎన్‌బీఎఫ్‌సి కాదు ఏదో చెప్తున్నారు. బట్ దీనికోసం ఇది మార్కెట్‌లోకి లిస్ట్ అవుతదా లేదా దీని మీద కూడా మార్కెట్ చెక్ చేసుకుంటూ ఉంటుందండి. సో, అర్థమైందా లేదండి? మళ్ళీ చెప్తున్నాను. ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. టాటా స్టాక్స్‌కి ఒకవేళ అటు ఇటు ఏవైనా అయితే మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా లేదా చెప్పండి? అందుకనే దీన్ని కొంచెం మానిటర్ చేస్తూ ఉండండి. ఈ న్యూస్‌ని మానిటర్ చేస్తూ ఉండండి. ఇదే కాకుండా గోద్రేజ్ కన్స్యూమర్స్‌లో కూడా ఒక విషయం జరిగిందండి. అక్కడ కంప్లీట్ డిఫరెంట్. గోద్రేజ్ కన్స్యూమర్స్ తాలూకా సీఈఓ సుధీర్ సీతాపతి గారు సడెన్‌గా రిజైన్ చేసేసారు. ఆగస్ట్ 10థ్ రిజైన్ సబ్మిట్ చేశారు. రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు. అండ్ ఆగస్ట్ 11థ్ నుంచి నేను రాను ఆఫీస్‌కి రానని చెప్పేసారనమాట. అండ్ ఇంకొకటి విషయం ఏంటనుకున్నారు? రీసెంట్‌గానే ఆగస్ట్ 7థ్‌నే అంటే ఒక 5 రోజులు కూడా అవ్వలేదు. 5 రోజుల ముందే ఏజీఎంలో ఈయన యునానిమస్‌గా అప్రూవ్ చేశారు. యునానిమస్‌గా అప్రూవ్ చేసిన వెంటనే ఒక 5 రోజుల్లోనే ఈయన రిజైన్ చేసేసారు. సో, ఆ ఏజీఎం నుంచి ఇవాల్టి వరకు పోనీ ఆగస్ట్ 10థ్ వరకు ఈ 3 రోజుల్లో ఏదో జరిగిందండి. ఏం జరిగిందా ఏంటి అనేది మార్కెట్‌కి అర్థం కావట్లేదు. మార్కెట్ ఏమనుకుంటది? ఏదో రాంగ్ డూయింగ్స్ అవుతుందేమో, గోద్రేజ్ కన్స్యూమర్స్‌లో ఏదో తప్పు జరుగుతుందేమో, అది ఈయనకి నచ్చలేదేమో అందుకనే బయటకొచ్చేసారేమో అనుకునే ఛాన్స్ ఉందా లేదా? అందుకనే ఇవాళ అంతలా పానిక్ అయింది స్టాక్ రిలేటెడ్‌గా.
అయితే గోద్రేజ్ కన్స్యూమర్స్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి, వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, నెక్స్ట్ సీఈఓ ఎవరనేది ఇమ్మీడియేట్‌గా అనౌన్స్ చేసేసారండి. అండ్ ఆ కంపెనీ తాలూకు ఇంటర్నల్ మనిషి అవ్వడం అంటే మార్కెట్ నాకు తెలిసి దాన్ని ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు. బట్ గోద్రేజ్ కన్స్యూమర్స్ వాళ్ళు చేసిన ఒక మంచి పనిది. ఎనీవేస్ ఇంకొకటేంటి ఇప్పుడు ఈయన స్టెప్ డౌన్ అవుతున్నప్పుడు, ఒక పెద్దాయన స్టెప్ డౌన్ అవుతున్నప్పుడు ఆయన ఏం చెప్తారనేది మార్కెట్ వింటది కదా! ఈయనేం చెప్తున్నారు, నేను ఏదైతే అనుకోని కంపెనీలోకి వచ్చానో అది సక్సెస్ అయింది. డబుల్ డిజిట్ గ్రోత్ తీసుకురావాలనుకున్నాను. ఎఫ్ఎంసీజీ జనరల్‌గా ఎఫ్ఎంసీజీ తాలూకా గ్రోత్ కన్నా ఎక్కువ గ్రోత్ తీసుకురావాలనుకున్నాను. తీసుకొచ్చేసాను. నా పని అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకొక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుంటానని చెప్పారు. ఏదో సినిమా లెవెల్‌లో చెప్పారు. బట్ మార్కెట్ ఎక్కువగా చెక్ చేసేది ఆయన ఎందుకు ఎగ్జిట్ అయ్యారు? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటి? కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఇష్యూ ఏమైనా ఉన్నదా? ఇలాంటివి మొత్తం మార్కెట్స్‌కి డౌట్ ఉంటూ ఉంటుందండి. సో, వాటి మీద క్లారిటీ రావాలన్నమాట. అఫ్‌కోర్స్ బిజినెస్ డెవలప్‌మెంట్స్ ఇలాంటివన్నీ లాంగ్ టర్మ్‌కి ఓకే. బట్ ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రకారం మాత్రం ఆయన ఎందుకు ఎగ్జిట్ అయ్యారు? కొత్త ఆయన ఏం చేయబోతారు? ఇది మొత్తం మార్కెట్‌కి తెలియాలండి. ఇంకా హెచ్ఏఎల్ తాలూకా ఎర్నింగ్స్ రావడం జరిగి వీటన్నిటి కోసం వీలైతే ఒక షార్ట్ వీడియోలో మాట్లాడతానండి. ఇంకా ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఇండియా తాలూకా జీడీపీ Q1 ఆఫ్ FY27 తాలూకా జీడీపీ 8% గ్రో అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు ఆగస్ట్ 31 ఎప్పుడో డేటా రానుందండి. గవర్నమెంట్ వాళ్ళు అన్ని డేటా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇస్తారనమాట. జీడీపీ డేటా ఇస్తారు. బట్ వీళ్ళేంటంటే కొంచెం నౌకాస్టింగ్ మోడల్‌ని ఏదో తీసి మొత్తం మీద 8% వరకు గ్రో అవ్వచ్చు అంటున్నారు. సో, మేబీ మార్కెట్ దాన్ని స్పెక్యులేట్ చేసి ఆగస్ట్ 31 వరకు వెళ్ళి ఆగస్ట్ 31 వచ్చే డేటా బట్టి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా చూసుకుంటూ ఉండండి. సో, అదండి ఇవాళ నైట్ యూఎస్ సిపిఐ డేటా రానుంది. అది ఎలా వస్తదనే దాన్ని బట్టి యూఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ అండ్ ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా డిపెండ్ అవ్వనున్నాయి. అది ఎందుకు అనేది నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా! సో, గమనిస్తూ ఉండండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేసుకుందాం అది. మన ప్రతి వీడియో కిందన డిస్క్రిప్షన్ బాక్స్‌లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మేము ఫాస్ట్‌ని ప్రమోట్ చేస్తున్నామని తెలుసు కదా! మీరు ఒకవేళ మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టుంటే, మంచి టెక్నికల్ ఫీచర్స్ ఉన్న స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టుంటే ఫాస్ట్ మేము ప్రమోట్ చేస్తున్నామండి. ప్రతి వీడియో కిందన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఫాస్ట్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నది. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. 0 అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్, 0 ఏఎంసీ ఫర్ లైఫ్ టైమ్. ఓకే కదా! ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కూడా మీకు యూజ్ అయిందనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.